ఓం శాంతి. 28/4/2024 అవ్యక్త మురళి ఆధారంగా దాతాగా అయి అనంతమైన సేవను చేసే యోగాభ్యాసం చేద్దాం. నేను ఒక ఆత్మను. నేను హృదయపూర్వకంగా బాబా సమ్ముఖంలో ఉన్నాను. బాప్దాదా నా శిరస్సుపై తమ వరదాన్ని హస్తాన్ని పెట్టారు. ఈ వరదాని హస్తం నుండి వెలువడుతున్న బంగారు ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. బాప్దాదా భాగ్య విధాత ఆత్మనైన నా యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. సర్వ శక్తులను నింపుతున్నారు. బాప్దాదా యొక్క ఉన్నతోన్నతమైన వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నేను యోగ్యమైన ఆత్మను. నేను అత్యంత హర్షితంగా ఉన్నాను మరియు నన్ను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. ఈ హృదయం నుండి సత్యమైన సంతోషపు వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను నేను దూరం చేస్తున్నాను. సర్వాత్మలకు తండ్రి అనుభవాన్ని చేయిస్తున్నాను. ఇటువంటి అనంతమైన సేవను చేసే పరమాత్ముని యొక్క సహచరుణ్ణైన సేవాధారిని నేను. నా ప్రతి కర్మలో శృతి మరియు సేవ ఇమిడి ఉన్నాయి. నేను కర్మయోగిని. ఎలాగైతే ఆత్మ మరియు శరీరం కలిసి ఉన్నాయో అలాగే నా స్మృతి మరియు సేవ కూడా కలిసే ఉన్నాయి. నాకు స్వతహాగానే స్వమానాలు స్మృతిలో ఉంటాయి. నా స్మృతి కూడా సహజంగా శక్తిశాలిగా అవుతూ ఉంది. నేను సంపూర్ణ స్వమానధారిని. బాబా సమానమైన దాతను. తీసుకునే వారిని కాను, ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను నేను. సమయం యొక్క పిలుపును నేను వినగలుగుతున్నాను. సమయం అనుసారంగా నా దాతాతనపు గుణము ప్రకటితమవుతూ ఉంది. నేను అనంతమైన వృత్తిని కలిగి ఉన్నాను. సదా సంపన్నంగా నిండుగా ఉన్నాను.
ఎవరు ఎలా ఉన్నా, ఏమై ఉన్నా నేను ఇవ్వాల్సిందే. శుభభావన పెట్టాల్సిందే. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను దాతాగా అవ్వాల్సిందే. నేను క్షమ యొక్క మాస్టర్ సాగరుణ్ణి. ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. హద్దు సంస్కారాలకి వశమై పరవశమైన ఆత్మలకి కూడా నేను సహయోగాన్ని ఇవ్వాలి. నేను ఎవరి ప్రభావంలోకి రాను. ఎవరివైనా నడవడిక కానీ, మాటలు కానీ, కర్మలేవైనా కానీ నాకు మంచిగా అనిపించకపోతే వాటిని నేను నా మనసులోకి కానీ బుద్ధిలోకి కానీ తీసుకోను. మనస్సులో ధారణ చెయ్యడం అంటే తీసుకోవడం. నేను తీసుకునే వారిని కాను, ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను. తీసుకునేందుకు బదులుగా శుభభావనను, శుభకామనను ఇస్తాను. మనస్సును, బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటున్నాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా తీసుకొస్తున్నాను. ఒక పెద్ద సూట్ కేసులో అందులో కింద అనేక బంగారు నాణాలు ఉన్నాయి. కానీ ఆ నాణాల పైన ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల అనవసరమైన సామాగ్రి పడి ఉంది. దాంతో ఆ సూట్ కేస్ నిండి ఉంది. బంగారు నాణాలు ఉన్నప్పటికీ కూడా అవి అడుగున ఉన్న కారణంగా సమయానికి కార్యంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను కొద్ది సమయం తీసి మనసును కుదుటపరుచుకొని ఒక్కొక్కటిగా ఆ మొత్తం అనవసరమైన సామాగ్రి అంతటిని బయటకు తెస్తున్నాను. దీని ద్వారా ఆ అమూల్యమైన బంగారు నాణాలన్నింటినీ సహజంగానే కార్యంలోకి తీసుకురాగలను. నేను నా మనస్సుని కుదుటపరుచుకొని మనస్సు మరియు బుద్ధిలో ఉన్న మొత్తం వ్యర్థ భావనలను మరియు సంస్కారాలను ఖాళీ చేస్తున్నాను. నా మనసు మరియు బుద్ధి ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛంగా అయ్యాయి. సత్యమైన మనసుతో నేను సదా తండ్రికి సహచరునిగా ఉన్నాను. సత్యమైన మనసున్న వారిపై తండ్రి సంతుష్టులవుతారు. నేను
నిరంతర సేవాధారిని మరియు దాతను. నాకు బాబా నుండి సర్వప్రాప్తులు అనుభవమవుతున్నాయి. వారు నా రక్షకుడు. నేను ఎటువంటి కోరిక పెట్టుకునే అవసరమే లేదు. ఇది జరగాలి, ఇది అవ్వాలి, వీరు సహాయం చెయ్యాలి, వారు మారితే నేను మారుతాను, ఈ విషయం బాగైతే నేను బాగుంటాను. ఈ అన్ని కోరికల నుండి నేను ఇప్పుడు ముక్తినిగా ఉన్నాను. నాకు కోరికలంటే ఏమిటో తెలియవు. నాకు సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ తీసుకోవాలన్న కోరికే లేదు. నేను ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను. సర్వులకు ఇష్టదేవిని. నేను బాబాకు సదా సహచరుణ్ణి. నా శృతి లేకుండా తండ్రి ఉండలేరు. నేను తండ్రి లేకుండా ఉండలేను. నేను బాబాతో సదా కంబైండ్ అయి ఉంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇది ఉన్నతమయ్యే సత్యమైన సత్సంగమైంది. మనం ఇప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యంలోకి వచ్చాము. కాబట్టి ఎప్పుడూ అసత్య సాంగత్యంలోకి వెళ్ళరాదు. ప్రశ్న: పిల్లలు, మీరు ఏ ఆధారంతో సదా అనంతములలో చాలా కాలం ఉండగలదు? బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. డ్రామాలో నడుస్తున్నదంతా ముందే నిర్ణయించబడింది. ఒక్క సెకండ్ కూడా వ్యత్యాసం రాదు. ప్రపంచ చరిత్ర భూగోళాలు మరలా అవే తిరుగుతూ ఉన్నాయి. ఈ విషయం స్పష్టంగా ఉన్నట్లయితే బేహద్దులో చాలా కాలం ఉండగలము. బేహద్దులో ఉండేందుకు ఇప్పుడు వినాశం అవ్వనున్నది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. పావనంగా అయ్యి మేము ఇంటికి వెళ్తున్నామని గమనం ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తెలివి లేని వారికే అర్థం చేయించబడుతుంది. స్కూల్లో టీచర్ చదివిస్తారు. ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు. పిల్లలు చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. పిల్లలు మీరు కూడా చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. మనల్ని చదివించేది ఎవరు? ఎప్పుడూ మర్చిపోకూడదు. చదివించే టీచరు సుప్రీం తండ్రి కనుక వారి మతాన్ని అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి. సూర్యవంశస్థులు అత్యంత శ్రేష్ఠులు. చంద్రవంశం వారు కూడా శ్రేష్టమైన వారే. కానీ సూర్యవంశీయులు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. మీరు ఇక్కడకు అత్యంత శ్రేష్ఠులుగా అయ్యేందుకు వచ్చారు. మేము ఇలా అవ్వాలని పిల్లలు మీకు తెలుసు. ఇలాంటి పాఠశాల 5000 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ తెరవబడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకొని కూర్చొని ఉన్నారు. ఇది నిజమైన సత్సంగము. సత్యమైన వారు, ఉన్నతోన్నతమైన వారు, మీకు వారి సాంగత్యం లభించింది.
వారు కూర్చొని సత్యయుగపు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా చేస్తారు. అంటే పుష్పాలుగా చేస్తారు. మీరు ముళ్ళ నుండి పువ్వులుగా అవుతూ ఉంటారు. కొందరు వెంటనే అవుతారు, కొందరికి సమయం పడుతుంది. ఇది సంగమయుగమని పిల్లలకి తెలుసు. ఇది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీకు నిశ్చయం కూడా ఉంది. ఎలాంటి పురుషోత్తములు? అత్యంత శ్రేష్టమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మపు మహారాజా మహారాణులుగా ఎవరైతే ఉన్నారో అలా అయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన సత్యయుగ సుఖాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి. హద్దులోని తండ్రి, హద్దులోని సోదరులు, పినతండ్రి, పెదనాన్న, మామ, హద్దులోని విలువలేని ఆస్తి మొదలైన వాటిలో చాలా మోహం ఉంటుంది. ఇవన్నీ సమాప్తం కానున్నవి. ఈ సంపదలన్నీ హద్దులోనివి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అనంతంలోకి వెళ్ళాలి. అనంతమైన ఆస్తిని ప్రాప్తి చేసుకునేందుకు మీరిక్కడికి వచ్చారు. మిగిలినవన్నీ హద్దులోని వస్తువులు. శరీరం కూడా హద్దులోనిదే. అనారోగ్యం పాలవుతుంది, వినాశనం అయిపోతుంది, అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది. ప్రస్తుత సమయంలో ఏమేమి తయారు చేస్తూ ఉన్నారో చూడండి. విజ్ఞానం కూడా అద్భుతాలను చేసింది. మాయా వైభవం ఎంతగా ఉందో. వైజ్ఞానికులు చాలా ధైర్యం చేస్తూ ఉన్నారు. ఎవరి వద్ద చాలా భవనాలు మొదలైనవి ఉన్నాయో వారు మాకిదే సత్యయుగమని భావిస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుందని, నూతన ప్రపంచం ఉంటుందని వారికి తెలియదు. పూర్తి తెలివిహీనులుగా ఉన్నారని తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు. పైకి ఎక్కుతారు, మళ్ళీ మెట్లు కిందకి దిగుతారు. సత్యయుగంలో మీరు బుద్ధివంతులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ బుద్ధిహీనులుగా అవుతారు. తండ్రి వచ్చి బుద్ధివంతులుగా చేస్తారు. వారిని బంగారు బుద్ధి గలవారని అంటారు. మేము బంగారు బుద్ధి కలిగిన మంచి వివేకవంతులుగా ఉండేవాళ్ళమని మీకు తెలుసు. పాట కూడా ఉంది కదా. బాబా మీరు ఎంత ఆస్తిని ఇస్తారంటే మొత్తం భూమి ఆకాశాలు మేమే అధికారులుగా అవుతాము. దానిని ఎవ్వరూ మా నుంచి దోచుకోలేరు. ఎవరి ప్రమేయము ఉండదు. తండ్రి ఎంతగానో ఇస్తారు. దీనికంటే ఎక్కువగా ఎవ్వరూ జోలెను నింపులేరు. అర్ధకల్పం ఎవరిని స్మృతి చేశామో ఆ తండ్రే లభించారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు కదా. సుఖం లభించినప్పుడు స్మరణ చేసే అవసరం ఉండదు. దుఃఖములో అందరూ అయ్యో రామ అలా అనేక ప్రకారాలైన పదాలతో స్మృతి చేస్తారు. సత్యయుగంలో ఇటువంటి పదాలేవి ఉండవు. పిల్లలు మీరు ఇక్కడికి తండ్రి సన్ముఖంలో చదువుకునేందుకు వచ్చారు. తండ్రి నుండి ప్రత్యక్షంగా వారు మహావాక్యాలు వింటారు. పరోక్ష జ్ఞానాన్ని తండ్రి ఇవ్వరు. జ్ఞానము నేరుగానే లభిస్తుంది. తండ్రి రావాల్సి పడుతుంది. మధురాతి మధురమైన పిల్లల వద్దకు వచ్చారని తండ్రి చెప్తారు. ఓ బాప్ దాదా అని తండ్రిని పిలుస్తారు. తండ్రి కూడా రెస్పాన్స్ ఇస్తారు. ఓ పిల్లలారా, ఇప్పుడు నన్ను బాగా స్మృతి చెయ్యండి, మరిచిపోకండి. మాయా విఘ్నాలైతే అనేకం వస్తాయి. మాయా చదువు నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని దేహాభిమానానికి వశం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఉన్నతమయ్యే సత్యమైన సత్సంగము. మిగిలిన సత్సంగాలన్నీ కిందకి దిగజారుతాయి. సత్యమైన సాంగత్యము ఒక్కసారే జరుగుతుంది. అసంగ సాంగత్యాలు జనం జన్మలుగా అనేకసార్లు జరుగుతాయి. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఇది మీ అంతిమ జన్మ. ఏ అప్రాప్తి వస్తువే లేని స్థానానికి ఇప్పుడు వెళ్ళాలి.
అందుకే మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నదంతా మీరు ఇప్పుడు మాత్రమే వింటారు. అక్కడ ఇది ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? సుఖధామంలోకి వెళ్తారు. సుఖధామము మీదిగానే ఉండేది. మీరు సుఖధామంలో ఉండేవారు ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. బాబా చాలా చాలా సహజమైన మార్గాన్ని తెలియచేశారు. దానినే స్మృతి చెయ్యండి. మన ఇల్లు శాంతిధామము. అక్కడ నుండి మనం స్వర్గంలోకి వస్తాము. మీరు తప్ప ఇతరులెవ్వరూ స్వర్గంలోకి రారు. కాబట్టి మీరు మాత్రమే స్మరిస్తారు. మొదట సుఖంలోకి వెళ్ళి తర్వాత దుఃఖంలోకి వస్తారు. కలియుగంలో సుఖధామమే ఉండదు. సుఖము లభించదు. అందుకే సన్యాసీలు ఈ సుఖము కాకిరెట్ట సమానము అంటారు. బాబా మనల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. పతితైన మనల్ని పావనంగా చేసి తీసుకువెళ్తారు. స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతాము. యాత్ర చేసే సమయంలో చాలా హెచ్చుతగ్గులు జరుగుతాయి. ఎవరైనా జబ్బు పాలైతే వాపస్ వచ్చేస్తారు. అక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇది ఆత్మీక యాత్ర. అంతుమతి సోగతి అయిపోతుంది. మనము మన శాంతిధామానికి వెళ్ళిపోతాము. వాస్తవానికి ఇది చాలా సులభము. కానీ మాయ చాలా మరిపింపచేస్తుంది. మీరు మాయతో యుద్ధం చేస్తారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తూ ఉన్నామని తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. దైవీ గుణాలను ధారణ చేస్తారు. పవిత్రంగా అవుతారు. ముఖ్యమైన 3-4 విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. వినాశనం అయితే అవ్వాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం వెళ్ళాము. మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము. గాయనం కూడా ఉంది కదా. రాముడు పోయాడు, రావణుడు పోయాడు, అందరూ శాంతిధామానికి వెళ్ళాలి. మీరు చదివే చదువు దాని అనుసారంగానే పదవి పొందుతారు. మీ ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది. మాకు సాక్షాత్కారం అవ్వాలని కొందరు అంటారు. ఈ చిత్రము సాక్షాత్కారం కాక మరేమిటి? ఇంకా ఎవరి సాక్షాత్కారం కావాలి? అనంతమైన తండ్రి సాక్షాత్కారం అవ్వాలా? ఇతర ఏ సాక్షాత్కారాలు పనికి వచ్చేవి కావు. తండ్రి సాక్షాత్కారం అవ్వాలని కోరుకుంటారు. తండ్రి కంటే మధురమైన వస్తువు ఇంకేమీ లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, మొదట మీ సాక్షాత్కారాన్ని చేసుకున్నారా? బాబా సాక్షాత్కారం అవ్వాలని ఆత్మ అంటుంది. మరి మీ సాక్షాత్కారం మీరే చేసుకున్నారా? మేము ఆత్మలము, మా ఇల్లు శాంతిధామము అని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ నుండి ఆత్మలైన మనము పాత్రను అభినయం చేసేందుకు వస్తాము. డ్రామా ప్లాన్ అనుసారము మొట్టమొదట సత్యయుగం ఆదిలో మనం వస్తాము. ఇది ఆది మరియు అంతిమంలా పురుషోత్తమ సంగమయుగము. ఇందులో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. వారు తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. కలియుగంలో అయితే అనేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగంలో ఒక్కరి సామ్రాజ్యమే ఉంటుంది. ఇది సహజం కదా. ఈ విషయంలో మీరు సంగమయుగి ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. మీరు సత్యయుగం వారు కాదు, కలియుగం వారు కాదు. కల్పకల్పము తండ్రి వచ్చి ఇలాంటి విద్యను చదివిస్తారని కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు కనుక ఇదే స్మృతిలోకి రావాలి. అవి శాంతిధామము మరియు సుఖధామము. ఇది దుఃఖధామము. ఈ దుఃఖధామంపై బుద్ధి ద్వారా వారెవ్వరూ బుద్ధి ద్వారా సన్యాసము చెయ్యరు. వారు ఇల్లు వాకిలి వదిలి సన్యసిస్తారు. ఇల్లు వాకిలి వదిలేయమని తండ్రి మీకు ఎప్పుడూ చెప్పరు. భారతదేశానికి సేవ చేయాలి మరియు స్వయం సేవ చేసుకోవాలని మాత్రమే చెప్తారు.
సేవ అయితే ఇంటిలో కూడా చేయవచ్చు. చదువుకునేందుకు రావాలి. చురుకైన వారిగా అయ్యి ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది, చాలా గడిచిపోయింది, కొద్దిగానే ఉందని గాయనం కూడా ఉంది. ప్రపంచంలోని మనుష్యులైతే పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని భావిస్తారు. పిల్లలారా, ఇప్పుడు కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి అర్థం చేయించారు. మీరు బేహద్దులో స్థిరం అవ్వాలి. పూర్తి ప్రపంచంలో ఏవేవి జరుగుతూ ఉందో అదంతా నిర్ణయించబడి ఉన్నది. పేనువలే డ్రామా నడుస్తుంది. విశ్వ చరిత్ర భూగోళాలు తిరిగి మరలా పునరావృతం అవుతాయి. ఎవరు సత్యయుగంలోకి వెళ్ళేవారిగా ఉంటారో వారే వచ్చి చదువుతారు. అనేకసార్లు మీరు చదివారు. శ్రీమతానుసారం స్వర్గస్థాపన చేస్తారు. సర్వశ్రేష్ఠులు భగవంతుడు వచ్చేది భారతదేశంలో అని కూడా మీకు తెలుసు. కల్పకృతం కూడా వచ్చారు. కల్పకల్పము తండ్రి ఇలా వస్తారని మీరు చెప్తారు. నేను కల్పకల్పము ఇలాగే స్థాపన చేస్తాను, వినాశం కూడా మీరు చూస్తారు అని బాబా చెప్తారు. ఇదంతా మీ బుద్ధిలో కూర్చుంటూ ఉంటుంది. స్థాపన, వినాశము మరియు పాలనల కర్తవ్యం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇంతకుముందు ప్రపంచ చరిత్ర భూగోళ గురించి యథార్థ రీతిలో మీరు తెలుసుకున్నారు. మనుషులు ఎలా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారో బాబా మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలు, మీరు పారస్ బుద్ధి కలవారిగా అవుతూ ఉన్నారు. సత్యయుగంలో పారస్ బుద్ధి కలవారే ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. దీనిని గీతా అధ్యాయమని అంటారు. మీరిప్పుడు రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. దానినే గీతా అధ్యాయమని అంటారు. గీతను వినిపించేవారు స్వయం భగవంతుడే. మనుషులు వినిపించరు. ఆత్మలైన మీరు వింటారు, ఇతరులకు వినిపిస్తారు. దీనినే ఆత్మీక జ్ఞానమని అంటారు. దీనిని మీరు ఆత్మీక సోదరులకు వినిపిస్తారు, వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకునే విషయాలు. మనస్సులో నోట్ చేసుకోవాలి. ఇది చాలా సహజము. ఇది దుఃఖధామము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. కలియుగం తర్వాత సత్యయుగం ఉంటుంది. విషయమైతే చాలా చిన్నది, అంతేకాక సహజమైనది. భలే మీకు చదువు రాకపోయినా పర్వాలేదు. ఎవరికైతే చదవడం తెలుసో వాళ్ళ ద్వారా వినండి. శ్రీబాబా సర్వ ఆత్మల తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిపై నిశ్చయం ఉంచుకుంటే స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఆంతరికంగా కూడా అజపజపం నడుస్తూ ఉండాలి. శివబాబా ద్వారా అనంతమైన సుఖము, స్వర్గ వారసత్వం లభిస్తుంది. శివబాబాను తప్పకుండా స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికీ ఉంది. ఎలా హద్దు ఆస్తి జనం సిద్ధ అధికారంగా లభిస్తుందో అలాగే ఇది కూడా అనంతమైన ఆస్తి. శివబాబా ద్వారా మీకు పూర్తి విశ్వరాజ్యం లభిస్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి. తండ్రి నుండి జనం సిద్ధ అధికారం తీసుకోవడం ప్రతి ఒక్క ఆత్మకు హక్కు. కల్పకల్పము తప్పకుండా తీసుకుంటారు. మీరు జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకుంటారు. ఎవరికైతే ముక్తి వారసత్వంగా లభిస్తుందో వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. వారి మొదటి జన్మ సుఖమైనదిగానే ఉంటుంది. ఇది మీ 84వ జన్మ. ఈ జన్మ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మర్చిపోకండి. దేహదారులెప్పుడు జ్ఞానం నివ్వలేరు. వారిలో ఆత్మీక జ్ఞానం ఉండదు. మేము సోదరులము అని భావించడమే మీకు
అర్థం చేయించబడుతుంది. ఇతర మనుష్య మాతృలెవ్వరూ ఈ శిక్షణ లభించదు. భగవానువాచ కామ మహాశత్రు. దీనిపైన విజయం పొందడం వల్ల మీరు జగజ్జీతులుగా అవుతారని గీత కూడా వినిపిస్తారు. కానీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు భగవంతుడు సత్యమైన వారు. దేవతలు కూడా భగవంతుని నుండి సత్యంను నేర్చుకున్నారు. కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడ నుండి పొందాడు? లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు? ఏ కర్మ చేశారు? ఎవరైనా చెప్పగలరా? నిరాకారులైన తండ్రియే వారికి అటువంటి కర్మలు బ్రహ్మ బాబా ద్వారా నేర్పించారని మీకు తెలుసు. ఇది సృష్టి కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారీలు. మీ వద్ద ఆత్మీక తండ్రి ఇచ్చిన జ్ఞానం ఉన్నది. మేము భగవంతుణ్ణి తెలుసుకున్నాము. సర్వశ్రేష్టమైన వారు ఆ నిరాకారులు. వారికి సాకార రూపము లేదు. మీరు చూస్తున్న మిగిలిన వారందరూ సాకారులు. మందిరాలలో కూడా శివలింగాన్ని చూస్తారు, అనగా వారికి శరీరం లేదు. అలాగని వారు నామరూపాలు లేనివారనే కాదు. నిజమే, మిగిలిన దేహదారులకు పేర్లున్నాయి, వారికి జాతకం ఉన్నది. శివబాబా అయితే నిరాకారులు, వారికి జాతకమే లేదు. కృష్ణుని జన్మ నెంబర్ 1 శివ జయంతి కూడా ఆచరిస్తారు. శివబాబా నిరాకారులు. కళ్యాణకారి తండ్రి వచ్చారంటే తప్పకుండా ఆస్తినిస్తారు. వారి పేరు శివ. వారే తండ్రి, టీచర్, సద్గురు, ముగ్గురు ఒక్కరే అయినారు. ఎంత బాగా చదివిస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. భారతదేశ సేవను చేయాలి. మీ సేవను చేసుకోవాలి. అందరికీ ఆత్మీక జ్ఞానాన్ని వినిపించాలి. మీ సత్యయుగి జనం సిద్ధ అధికారాన్ని తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయం ఉంచుకోవాలి. ఆంతరికంగా అజపజపం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చదువు తప్పకుండా చదువుకోవాలి. వరదానము: సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషాన్ని అనుభవం చేసే తృప్త ఆత్మ భవ. ఎవరైతే సత్యమైన ప్రేయసిగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు. చాలామంది పిల్లలు వారు అవును, వారు మా తండ్రి ప్రియుడు కుమారుడు అని అనుభవం చేస్తారు. కానీ ఎంత ప్రాప్తిని కోరుకుంటారో అంత జరగదు. కనుక అనుభూతితో పాటు సర్వ సంబంధాల ద్వారా యొక్క ప్రాప్తి అనుభవం ఉండాలి. అటువంటి ప్రాప్తి మరియు అనుభూతి చేసేవారు తృప్తిగా ఉంటారు. వారికి ఏ వస్తువు అప్రాప్తిగా అనిపించదు. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పకుండా ఉంటుంది. స్లోగన్: నిమిత్తులుగా అయితే సేవ యొక్క సఫలతలలో భాగము లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.